శివ శివ, అంత పని జరిగిందమ్మా? అవును, సమయానికి ఆయన లేకపోయింటే ఆ అడుగు దొంగల బారిన పడి నేనేమి పోయేదాన్ని. అందుకే ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవటానికి మన ఇంటికి భోజనానికి పిలిచాను. ఎవరమ్మా అతను? ఆ రోజు నన్ను తన జీప్లో తీసుకొచ్చి జాబ్ చేసిన ఆయన. ఆ లంచ్కి ఏర్పాట్లు చేయండి. చూసావా నాన్న, ఎవరో ముక్కు మొహం తెలియని వాడు ఏదో కాస్త సాయం చేస్తే ఇంటికి పిలిచి భోజనం పెట్టాలా? వాడి మొహాన్ని 10 పాతికో పారేస్తే పోలా? అంతా తన ఇష్టమైనట్టే బిహేవ్ చేస్తాను. ఆ రోజు రోజాను స్టేషన్ నుంచి తీసుకొచ్చిన వాడే నిన్న రాత్రి కూడా ఎదురుపడ్డాడు అంటే వాడు రోజాకు దగ్గర కావాలని పడుతున్నాడన్నమాట తంట. అందుకే మనం కనిపెట్టి ఉండాలి ఒక కంట. ఏమిటా నా కోసం ఏమైనా చేస్తానని చెప్పి లగెత్తుకెళ్ళావా? ఆ పొజిషన్ అటువంటి తిల్లు, అది మనసులో పెట్టుకుని నాలాంటి వాడిని దూరం చేసుకుంటావా? ఇదిగో ఈసారి ఎలుగుబంటే కాదు, ఏనుగు దండొచ్చినా సరే నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. నీ మాట మీద నాకు నమ్మకం లేదబ్బా. తిల్లు, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. నీకు ద్రోహం చేయగలనా? నీకు అన్యాయం చేయగలనా? నేను విడిచిపెట్టి నేను ఉండగలనా? ఎలా ఉంది నా పులి ఐడియా? నా పొన్ను దగ్గర రాలే. అయ్యో మళ్ళీ వచ్చేస్తాడమ్మా. వాడు పెర్మనెంట్ గా రాకుండా నేను ఒక ఐడియా వేస్తాను. నా పని చెయ్యి. నీదానా ఎన్ను అழைతదు, నీవే నన్ను పిలచినది, నీదానా నీవేనా. ఇదేదో నాటకమై ఉంటుంది. ఈ కందకే దొరద పెడతావా నువ్వు? నీ రక్తం కళ్ళు చూస్తాను రాస్కల్. కమ్మటి విందు చేశారు, ఎన్నో విషయాలు చెప్పారు. చాలా సంతోషం. కూర్చో రాజా, 1 minute. ఓకే. చూడు రాజా, సుష్ఠుగా తిన్నావు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టవు అనే నమ్మకంతో నీకు విషయాన్ని చెబుతున్నాను. ఏ విషయం? రోజా పుట్టగానే మా హరికి భార్య పుట్టింది అనుకున్నాం, కానీ మధ్యలో నువ్వు పుట్టుకొచ్చి ఆ రోజాకి రాజా కావాలనుకోవడం నాకు నచ్చని విషయం. ఏమిటిది? ధనం నాయనా, మనిషిని నడిపించే ఇంధనం. ఈ డబ్బు మీరు నాకెందుకు ఇస్తున్నారో నేను ఊహించుకోగలను. ఏ ఆస్తి కోసం మీరు రోజాని కోడలిగా చేసుకోవాలని తాపత్రయపడుతున్నారో అంత ఆస్తి మీకు ముష్టిగా పారేస్తాను. ఆ డబ్బు తీసుకుని రోజాని నాకు వదిలేయండి. శభాష్ రాజా, శభాష్. నా పరీక్షలో నువ్వే గెలిచావయ్యా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమిటి రాజానంత మెచ్చుకుంటున్నారు? అబ్బాయి ఏమీ లేదు, శివానందం గారు రానే వచ్చాడు. హలో. అదేమిటి ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ అలా నిలబడిపోయారు? మా అబ్బాయి హరి. హలో. తల నుంచి కాళ్ళ దాకా ఒకే రంగు వాడటం చాలా వింతగా ఉంది. అది నా అలవాటు. ఈ రోజు బూట్లు మార్చడానికి ఎవరు రాలేదనుకుంటాను. రాలేదు, పాలిష్ చేసే కూడా ఇంకా రాలేదు. మీ ఇద్దరికి ఇదివరకే పరిచయం ఉందా? ఇదివరకు ఎప్పుడో ఏదో ఒక మీటింగ్ లో కలుసుకున్నట్టున్నాం. కలుసుకున్నది ఒక్కసారైనా అది మర్చిపోలేని కలయిక కాదు మిస్టర్? ఆఫ్ కోర్స్. అవునవును. వస్తాను రోజా. ఇదిగో మిస్టర్, రోజు నువ్వు బూట్లు మార్చే వాళ్లకు తప్పకుండా వస్తూ ఉంటాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్. వస్తాను శివానందం గారు. ఈ బోట్ల గోడ ఏమిట్రా? చెప్పులు కొట్లో కలిసారేమిటి? అబ్బో చెప్తాను. ఏమిట్రా ఇప్పుడు వచ్చిన రాజా? ఒకరోజు సిటీలో నా మీద దూకిన వాడు మన గుట్టు రట్టు చేయాలని ట్రై చేసిన వాడు. నువ్వు కూడా ప్రాస మొదలు పెట్టావు. ప్రాస కాదు నాన్న, వాడిని చూడగానే నా శ్వాస ఆగిపోయింది. ఏడాది క్రితం ఒక రోజున సారీ
ఫ్యాంటాస్టిక్. హ్యాట్ నుంచి బూట్ దాకా ఒకే రంగు వేసుకోవటం చాలా వింతగా ఉంది. మిస్టర్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, సారీ. మళ్ళీ మన ఇద్దరం ఇక్కడ డాష్ కావడం తమాషా ఉంది కదా. మిస్టర్, మీరు చూసుకోలేదనుకుంటాను, మీ షూస్ మారాయి. నా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాను, మీకెందుకు? మైండ్ యువర్ బిజినెస్. దట్స్ ఆల్ రైట్. ఆయన దొంగతనం చేసిన వాళ్ళగా అలా కంగారు పడతారు ఎందుకంటే, టేక్ ఇట్ ఈజీ. వీడెవడో పసిగట్టి ఉంటున్నాడు. ఫాలో. శభాష్ హరి, శభాష్. నాన్న, హోటల్లో బోట్ల మార్పిడి ఎవరో ఒకతను కనిపెట్టాడు. అదృష్టం కొద్దీ తప్పించుకొచ్చాను. మరి అలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. అలాంటప్పుడే మన తెలివితేటలు ప్రదర్శించాలి. మరి ఆ రోజు నన్ను అనుమానించిన వాడే ఈ రాజా నాన్న. వాడిని నామరూపం లేకుండా చేయాలి. చూడు, నిజంగా రాజా మన విరోధి అని తేలింది అనుకో, మనకొక గాజు గది ఉంది, ఆ గదిలో నీళ్ల తొట్టి ఉంది, అందులో ఒక పిచ్చి ముండ ఉంది. అదే చూసుకుంటుంది వాడి వ్యవహారం. నువ్వేమీ ఆవేదన పడక, వెంటనే వెళ్లి వేసేయి పడక. నిన్న హరిని చూడగానే నీలో వచ్చిన మార్పును గమనించాను రాజా. అతను నీకెలా తెలుసు? పెద్ద పరిచయం లేదు రోజా. అయినా ఆ తండ్రి కొడుకులను చూస్తుంటే అంత నమ్మదగ్గ మనుషులా నాకు కనిపించటం లేదు. వాళ్ళ మాటల్లో విషం ఉంది, చూపుల్లో క్రూరత్వం ఉంది. పాపం దివాంచి మంచివారే రాజా. ఆయన ఎప్పుడు వేదాంత గ్రంథాలు చదువుతూ ఉంటారు. ఆయనంటే ఈ ప్రాంతంలో మనుషులందరికీ మంచి గురి. నేను కళ్ళారా చూశాను. కానీ హరి నువ్వు అన్నట్టు అంత నమ్మదగిన మంచి కాడు. నాకు దగ్గర కావాలని నాన్న ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఇటువంటి మనుషులు నమ్మి మీ నాన్నగారి ఎస్టేట్ వ్యవహారాలు, వ్యాపార బాధ్యతలు ఎందుకు అప్పగిస్తున్నారు? అసలు వారి ప్రాంతానికే రారని తెలిసింది. వాళ్ళ మీద పూర్తిగా ఈ బాధ్యతలు ఎందుకు అప్పగించారో అది తెలుసుకోవాలి. అలాగే రాజా. రోజా, చెప్పండి దివాంజీ, మా డాడీ ఈ ఎస్టేట్ కేసు ఎప్పుడు రారెందుకని? ఆయన ఒక్కసారైనా వచ్చి ఇక్కడ వ్యవహారాలు చూసుకోకపోవటానికి కారణమేమిటి? అదొక విషాదగాథమ్మా. నీకు చెబితే భరించలేవని అయ్యగారు చెప్పుండరు. ఏమిటిది? అయ్యగారు ఈ ఎస్టేట్ లో ఎంతో అందమైన బంగళా కట్టించారు. కానీ గృహప్రవేశం రోజునే దురదృష్టవశాత్తు మీ అమ్మగారు కనుమరుగైపోయారు. ఆ బాధతో ఆయన బంగళా వదిలేసి పట్నం వెళ్లిపోయారు. ఆ కారణంగా అమ్మగారిని బలి తీసుకున్న ఎస్టేట్ కి, అడవికి ఆ రోజు నుంచి రావడం మానేశారు. అలాగా? ఇంకో విచిత్రమైన విషయం తెలుసా అమ్మా? తను ఎంతో మోసుపడి కట్టించుకున్న బంగళా మీద, తన మనుషుల మీద తీపి చావక మీ అమ్మగారు దయ్యమై ఆ బంగళాలోనే తిరుగుతున్నారు. అప్పుడప్పుడు ఆ బంగళా నుంచి ఆమె కంఠస్వరం వినిపిస్తుంటుంది. ఆ పాటలు, ఆ కేకలు, ఆ స్వరం విన్నప్పుడల్లా నా గుండె నీరైపోతుందమ్మా, నీరైపోతుంది. అమ్మా! ఇది పువ్వులు పూయని తోట, ఏ ప్రేమకు నోచని కోట.
నువ్వు ఈవేళప్పుడు నువ్వు ఏదో పాట వినిపించి వచ్చాను. అది మా అమ్మ ఆత్మ చేస్తున్న ఆక్రందన రాజా. మనిషి దూరమైన ఆమె మనసు పొందుతున్న ఆవేదన. రోజా, మా అమ్మ ప్రేతమే ఈ బంగ్లాలో తిరుగుతుందని తెలిసింది రాజా. ఆ గొంతులో నన్ను చూడాలని తప్పని వినిపించి కరిగిపోయాను. అమ్మని చూడాలన్న కోరికతో పరుగు పరుగున వచ్చాను రాజా. అది మా అమ్మ గొంతు, మా అమ్మ పిలుపు. రోజా, ఆవేశపడకు. చూద్దాం పద. మా జీప్ ఇక్కడుందేమిటి? జీపులో హరి ఉన్నట్టున్నాడు. పద. ఇటొచ్చారేమిటి? ఆ పాట విని వచ్చా. నేను ఆ పాట వినే వచ్చాను రోజా. ఈ బంగ్లాలో నుంచి అప్పుడప్పుడు ఆ పాట వినిపిస్తూ ఉంటుంది. ఆ గొంతును రికార్డ్ చేయాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను. ఇప్పుడు కూడా ఆ స్వరం రికార్డు కాలేదు. చూడు. మా జీప్ ఇక్కడుందేమిటి? జీపులో హరి ఉన్నట్టున్నాడు. పద. చూసావా రోజా, ఆ పాట రికార్డు కాకుండా మీ మాటలు మాత్రమే రికార్డు అవటం ఎంత వింతగా ఉందో చూసావా? దెయ్యం పాడే పాటను మీరు రికార్డు చేయాలనుకోవడం కూడా చాలా వింతగానే ఉంది. నేను పుట్టాను, ఈ లోకం మెచ్చింది. హే, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. ఎరా వంట చేయకుండా ఇదేంట్రా కోతుల పైన కూర్చున్నావు? నిన్ను అడగడానికి ఎవరు లేదనుకున్నావా? ఏరా అక్కడేంటి? ఓహో, హలో హలో. అయ్యో అయ్యో, పురిలాగే ఉంది. అయ్యో అయ్యో అయ్యో, ఏంట్రా? ఆ రోజు ఎలుగుబంటి వేషం వేశాను, ఎలుగుబంటి వచ్చేసింది. పులి వేషం వేశాను, పులి వచ్చేసింది. ఏం కర్మరా? ఏడుకుంటలవాడా, ఏడుకుంటలవాడా. అయ్యో అమ్మా. ఏమిట్రా ఇది? మీ ఇద్దరు కోతుల పైకెక్కారు. గురుగురు, నువ్వు కూడా పైకెక్కు. వెనకాల పులి పీకేస్తుంది. పులా? అవును. చూడరా రక్తం, కాలికేదో దెబ్బ తగిలినట్టుంది. వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురారా. రాజా, నీకేమైనా మతిపోయిందా? ఫస్ట్ ఎయిడ్ బాక్సా? దీనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తే ములకాయ నమిలినట్టు నిన్ను కలకరా నమిలి తినేస్తుంది. తీసుకురమ్మంటుంటే తీసుకొస్తాను. అటురా, ఇటు. ఈ పక్కొద్దు, నేను ఈ పక్క పోతాను. ఇదిగో ఫస్ట్ ఎయిడ్ బాక్స్. పొన్ను, ఇలా రారా. దీనికి నయమయ్యే వరకు మన దగ్గర ఉంచుకుందాం. డ్యూటీ అని పేరు పెట్టుకుందాం. మనతోటే పెంచుకుందాం. మరి నాకేం భయం లేదు. జ్యోతి, 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 వీడు నా ఫ్రెండ్ పొన్నుస్వామి. నమస్కారం. నమస్కారం. వెరీ గుడ్.